శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిపర్వాన్ని 22 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, ఆంజనేయాయ నమః, శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవతాభ్యం. సూత్రుల వారు చెప్తున్నారు సౌనకాది మహాములకి, ఈ విధంగా శృంగి శపించాడు. ఆ శమీక మహర్షి యొక్క పుత్రుడు రాజుని శపించాడు, పరీక్షన్ మహారాజు. ఏమని? 7 రోజుల్లో నువ్వు మరణిస్తావు అని జలం తీసుకుని వదిలాడు. ఆ తర్వాత తండ్రి గారి మెడలో పాము తీసి అవతల పెట్టి తండ్రి గారిని తట్టి లేపి విషయం చెప్పాడు. ఇలా జరిగింది, ఇలా నేను చెప్పించానంటే ఎంత తప్పు చేశావు నాయన. బ్రాహ్మణులకి కోపం ఉండకూడదు, చాలా తప్పది. రాజు అనేవాడు మనం రక్షించేవాడు. రాజు మనల్ని రక్షిస్తూ ఉండబట్టే మనం ధర్మాన్ని నిర్వర్తించగలుగుతున్నాం, లేకపోతే నిర్వర్తించలేదు కదా. అందువల్లనే మన ధర్మంలో కొంత పాలు రాజుకు వెళ్తుంది. రాజు మనకన్నా కూడా ఆయన 10 రెట్లు గొప్పవాడు. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రిటిష్ రాజ్యంలో దేవుడిగా కొలుస్తారు రాజుని. మనం ప్రజాస్వామ్యం అని మనం మర్చిపోయినాం రాజరికం, కానీ అక్కడ రాజు ఉన్నాడు, రాణి ఉంది కదా. అదే చెప్తున్నాడు ఆయన. రాజు అనేవాడు ఈ సమస్తానికి మూలాధారం. ఆయన వేదాధ్యయన పరులైన 10 మందితోటి సమానం రాజు. అంటే మనకన్నా 10 రెట్లు ఎక్కువ ఆయన్ని కాబట్టి గౌరవించాలి మనం. నువ్వు చిన్నతనంతో మూర్ఖంగా ప్రవర్తించావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత గౌరముఖుడు అనే ఒక తన శిష్యుణ్ణి పిలిచి రాజుకు వెళ్ళి జాగ్రత్తలు పడమని చెప్పిన ఆయన. ఇలా నేను పంపించాను సందేశం అని చెప్పు. నా కొడుకు చిన్నతనంతో ఇలా చేశాడు, పొరపాటు చేశాడు అనగానే ఆ గౌరముఖుడు వెళ్ళాడు. రాజుకు విషయం చెప్తే రాజు చాలా బాధపడ్డాడు. కోపించలా రాజు ఆ శృంగి మీద. నేను చాలా తప్పు చేశాను, కోపంతో చేశాను. కోపం అనేది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది మనిషికి అంటూ పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఆ తర్వాత కథ రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.